ఉంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి, అసలు ఎలా ఉంది? ఎట్టల్లో వానలు లేవు, రేటులు లేవు, రైతులకు దెబ్బతినిపోయారు. ఏంటండి ఇబ్బంది ఏమొచ్చింది అసలు చంద్రబాబు గారు? మార్కెట్ డౌన్ అయిపోయింది. ప్రతి ఒక్క సరుకు కొనేవాళ్ళు లేవు. బతిలాడి ఇయటమే. ఇప్పుడు ఈ రేటుకి కొంటా అంటే కొంటామని వచ్చినాడు లేడు. ఇబ్బందిగానే కొనసాగుతుంది అలా అయితే. ఇబ్బందిగానే మరి సూపర్ 6 పరిస్థితి ఏమైంది? సూపర్ 6 ఏదో ఆ గ్యాస్ ఒకసారి వేసాడు కొంతమందికి, మళ్ళీ లేదు. ఇక చెప్పారు కానీ అమల్లోకి రాలేదు. అమల్లోకి రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బటన్ కూర్చున్న ముసలావిడైనా నొక్కుతుంది, బటన్ నొక్కడం లేవుందని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ బటన్ నొక్కలేకపోతున్నాడా? నొక్కలేకేగా మరి సత్కల పడింది. సూపర్ 6లో అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. అమ్మఒడి సగం మందికి వేసాడు. రైతు భరోసా కూడా సగం మందికి అంటున్నాడు. అనేది ఆడికి ఈనాడు పేపర్లోనే వేస్తున్నాడు. మరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 అన్నాడు. అది వేసాడు అంటున్నారు. అది కొంతమందికి రాలేదు ఇంకా. నిరుద్యోగ భృతి అన్నాడు 3000 నెలకి. ఎవరికి ఇచ్చాడు? ఇవ్వలేదుగా. ఉచితంగా బస్సు ప్రయాణం అన్నాడు. అసలు ఉన్న బస్సులు పోయినాయి మాకు నమ్మూరులో. ఇప్పుడు ఆటోలే గతి. 50 సంవత్సరాల వాళ్ళకి ఫింక్షన్ అన్నారు. అవి అన్నాడు. వీడు రాతలకనే ఆ బస్సులు తీసేశారు. మరి ఏందో అంటే అట్ట వస్తున్నాడు అన్ని ఆ బస్సులు ఇస్తాడని వాళ్ళు ఆఫ్ చేశారు. ఇక ప్రైవేట్ బస్సులు కదా. మరి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన ఏముంది పాపం, అయిపోయింది. పని చతికల పడ్డాడు. వార్నింగ్లు ఇస్తున్నాడు కదండి వైసీపీ వాళ్ళకి, మీరు ఎలా అధికారంలోకి వస్తారో నేను చూస్తా, మేము మళ్ళీ. ఇప్పుడు ఆ వార్నింగ్లే, ఇంకంతకన్నా ఏం ఆడి దగ్గర ఏం లేదుగా. చంద్రబాబు దగ్గర మాట్లాడేది దమ్ము లేదుగా. ఏదో వార్నింగ్లు ఇయటమే. మరి మీ పక్క నియోజకవర్గం నారా లోకేష్ గారు ఎలా చేస్తున్నారు? ఎలా చేసేది? చంద్రబాబు పాలన చేస్తున్నాడు. రెడ్ బుక్ పాలన చేస్తున్నాడు. మరి భయం పట్టుకుందా వైసీపీ వాళ్ళకి రెడ్ బుక్ చూస్తే? ఏం భయం ఉండదు. మరి ఎర్ర రంగుని చూస్తేనే వైసీపీ వాళ్ళంతా పాండ్లు తడుపుకుంటున్నారు అంటున్నాడు కదా నారా లోకేష్ గారు. అంటున్నాడు మనస్తత్వం అది. వీళ్ళందరికీ 2029లో గట్టిగానే వార్నింగ్లు ఉంటాయి.